నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, ఈ సమయములో నీ వాక్యములో నుండి నాతో మాట్లాడి సహాయము చేయమని, ఈ వాక్యమును ఆశీర్వదించమని మా వినికిడిలో యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునిని గౌరవించాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనములో దేవుడు అబ్రహామును గూర్చి చెప్పడం జరిగింది. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు దేవునికి విరోధముగా పాపము చేయకపోవడానికి కారణం దేవునికి భయపడటం. అబ్రహాము దేవునికి భయపడ్డారు, యోసేపు దేవునికి భయపడ్డారు. నిత్యము దైవ భయము కలిగి ప్రవర్తించు వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.